నమస్తే, నేను మీ తెలుగు టాక్స్ రిపోర్టర్. ఈ మధ్య కాలరుద్రుడు అనే ఏఐ సినిమా గురించి చాలా చర్చ జరుగుతోంది. ఏఐ సినిమా అంటే ఏంటి, దీనిపై ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఓహో, కాలరుద్రుడు గురించా? నేను విన్నాను. ఈశ్వర్ తేజ్ గారు చేస్తున్నారట. అసలు ఏఐతో సినిమా అంటే భలేగుంది కదా, కొత్తగా ఉంటుంది, తప్పకుండా చూస్తాను. నాకు తెలిసి ఈ సినిమా ఒక సంచలనం అవుతుంది. ప్రపంచంలోనే ఫస్ట్ ఏఐ ఫీచర్ ఫిల్మ్ అంటే మాటల టెక్నాలజీ ఎంత దూరం వెళ్ళిందో చూడండి. కాలరుద్రు టీమ్ కి ఆల్ ద బెస్ట్. అయ్యో బాబు, ఈ ఏఐ అంటే ఏంటో నాకైతే అర్థం కాలేదు. మనుషులు లేకుండానే సినిమాలు తీస్తారా? మరీ వింతగా ఉంది. అందులో ఫీలింగ్స్ ఎక్కడవి? నాకు తెలుసు, ఈశ్వర్ తేజ్ సార్ గ్రేట్ కదా, తను చాలా వినూత్నంగా ఆలోచిస్తారు. కాలరుద్రుడు అనేది ఇండియన్ సినిమాకి ఒక కొత్త దిశను చూపిస్తుందని నా నమ్మకం. ఇది ఖచ్చితంగా బాగుంటుంది. ఏఐ సినిమా అంటే ఆర్టిస్టుల భవిష్యత్తు ఏమవుతుంది? డైరెక్టర్స్, రైటర్స్, యాక్టర్స్ అందరు ఉద్యోగాలు పోతాయి కదా. ఇది పరిశ్రమకు మంచిది కాదు. కాలరుద్రుడు అనేది ఒక రకంగా వివాదానికి దారి తీయవచ్చు. ఏఐ అనేది ఒక టూల్ మాత్రమే. ఈశ్వర్ తేజ్ దీన్ని ఎలా వాడుకుంటారో చూడాలి. క్రియేటివిటీ అనేది మనిషి నుంచే రావాలి. కాలరుద్రుడిలో ఆ మానవ స్పర్శ ఉంటేనే గొప్ప సినిమా అవుతుంది. ఈ కాలరుద్రుడు అనేది మన దేశం టెక్నాలజీలో ఎంత ముందుందో చూపిస్తుంది. ఏఐతో పాటలు, స్క్రీన్ ప్లే, విజువల్స్ అన్ని క్రియేట్ చేయొచ్చు. ఈశ్వర్ తేజ్ ఒక ట్రెండ్ సెటర్, ఇది గేమ్ చేంజర్. చూశారు కదా, కాలరుద్రుడు ఏఐ సినిమా గురించి ప్రజల్లో మిశ్రమ స్పందన ఉంది. కొందరు సంచలనం అంటున్నారు, మరికొందరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా ఈశ్వర్ తేజ్ గారు చేస్తున్న ఈ